హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మన రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి ఆయిల్ క్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఇలాంటి ఆయిల్ క్యాన్లు ఏంటి అంటే మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే జిడ్డు మురికిపోవడానికి చాలా టైం అయితే పడుతుంది. మనం సింపుల్గా ఈజీగా మురికి అనేది వదిలిపోవాలి అంటే ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్ అనేది మనకు ప్రీవియస్గా ఏదైతే ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, ఆయిల్ క్యాన్ పైన అప్లై చేసి తర్వాత దాన్ని గోధుమ పిండితో కానీ మైదా పిండి, లేదు అంటే మనం ఇంట్లో యూస్ చేయని ఏదైనా ఎక్స్పైరీ అయిపోయిన పిండి ఉంటుంది కదా, ఆ పిండితో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. కుకింగ్ ఆయిల్తో కంపేర్ చేస్తే నార్మల్గా కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం జిడ్డు అనేది తక్కువగా ఉంటుంది. సో మనము క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది. సో అందుకోసమని ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇలా పిండితో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా, సోపు లిక్విడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా సింపుల్గానైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ క్యాన్ అనే కాదు, మనకి ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ ఏవైనా సరే, మనం ఏదైనా స్నాక్స్ ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు పెద్ద పెద్ద కడాయిలు అయితే ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో ఒకసారి క్లీన్ చేసి, ఇంకా జిడ్డుగా అనిపించింది అనుకోండి వాటర్ వేసి లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కంటైనర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి, మీకు కూడా ఒక ఐడియానైతే వస్తుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో మనం ఏదైనా పిల్లలతో వెకేషన్కి అలా ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, మనకి ట్రావెలింగ్లో ఎప్పుడైనా సీజర్ కనుక అవసరం వచ్చింది అనుకోండి, ఇలాంటి సీజర్స్ క్యారీ చేసినప్పుడు డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాము అనుకోండి, అవి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంటాయి. మనం మర్చిపోయి హ్యాండ్ బ్యాగ్లో కనుక హ్యాండ్ని పెట్టాము అనుకోండి, అది షార్ప్గా ఉండడం వల్ల కొన్నిసార్లు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మనకైనా పిల్లలకైనా. అలా ఇంజ్యూర్ అవ్వకుండా సేఫ్గా మనం తీసుకెళ్ళాలి అంటే ఇలా ఎడ్జ్కి పెన్ క్యాప్ ఉంటుంది కదా, అది పెట్టి క్లోజ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి, ఇంజ్యూర్ అవుతుందన్న ప్రాబ్లం ఉండదు. పిల్లలకి కానీ మనకి కానీ సేఫ్టీగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ ఎక్కడ వేసుకున్నా కూడా ఈజీగా సేఫ్గా మంచిగా అనేది క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనలో చాలామంది ఫుడ్ అనేది వేడిగా ఉండడానికి ఇలాంటి హాట్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటారు. ఇలాంటి హాట్ బాక్సెస్లో మనం కర్రీస్, రైస్ అన్ని రకాలుగా స్టోర్ చేస్తూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత కర్రీస్ పెట్టడం వల్ల ఆయిల్ స్మెల్, ఆ జిడ్డు అనేది అలానే ఉండిపోతుంది. మనం నార్మల్గా క్లీన్ చేస్తే మాత్రం ఆ స్మెల్ అయితే పోదు. నెక్స్ట్ టైం మనం ఏదైనా రైస్ పెట్టినా కర్రీస్ పెట్టినా అదే స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ పోవాలి అంటే ఇందులో మనం పెట్టడానికి ఒక 10 minutes ముందు ఇలా హాట్ వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసాము అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం పెట్టిన ఐటమ్స్ కూడా 5 to 6 hours వరకు వేడైతే తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా టీ స్టైనర్ యూస్ చేసి అయితే ఫిల్టర్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఏంటంటే డైరెక్ట్గా ఫిల్టర్ చేసేటప్పుడు ఇది బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కొన్నిసార్లు కింద పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం హ్యాండ్తో పట్టుకొని చేయాల్సిన అవసరం లేకుండా, వేడి తగులుతుంది అన్న టెన్షన్ లేకుండా వీడియోలో చూపించినట్టుగా ఎడ్జ్కి ఒక స్పూన్ని కనుక పెట్టాము అనుకోండి, మనము ఏదైనా స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. మనం ఎంత వేడివైనా సరే ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మనం చేత్తో ముట్టుకోవాల్సిన పని లేకుండా జస్ట్ ఒక స్పూన్ని కనుక పెట్టాము అనుకోండి, అది కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ టిప్, మనము ఏదైనా సరే దీపారాధన ఏదైనా చేసేటప్పుడు దీపం వెలిగించడానికి ఇలా మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాము. మ్యాచ్ బాక్స్ని ఏంటంటే తడి చేతులతో ఆయిల్ చేతులతో ముట్టుకోవడం వల్ల అది తొందరగా సరే అందులో ఉండే పుల్లలు అనేది మెత్తబడిపోతూ ఉంటాయి. దానివల్ల మ్యాచ్ బాక్స్ అనేది సరిగ్గా వెలగదు. అలా మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో ఒక 2 చాక్ పీసులు అలాగే కొన్ని బియ్యపు గింజలు వేసుకోవాలి. ఇలా సైడ్స్కి తడిగా అయితే సరిగ్గా వెలగదు కదా, తడిగా అయినప్పుడు మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ వేసి ఇలా కనుక రబ్ చేసాము అనుకోండి, మ్యాచ్ బాక్స్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది. మనకి ఈవెన్ వాటర్లో పడ్డా సరే ఇలా టాల్కమ్ పౌడర్ వేసాము అనుకోండి వెంటనే డ్రై అయిపోతుంది. తర్వాత మ్యాచ్ బాక్స్ అయితే మంచిగా వెలుగుతుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో పెరుగు కానీ పాలు కానీ తొందరగా పాడైపోతాయి. ఈవెన్ పెరుగు ఉన్నా సరే
తొందరగా పులుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2-3 డేస్ ఉన్నా సరే పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్కను కనుక పెట్టాము అనుకోండి, పెరుగు అనేది పులిసిపోకుండా టేస్ట్ మారకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఇలాంటివి శారీ పెట్టికోట్స్ అయితే వాడుతూ ఉంటాము. శారీ పెట్టికోట్స్కి ఇలా థ్రెడ్ కనుక పెట్టాలి అనుకున్నప్పుడు చాలామంది సేఫ్టీ పిన్తోనే ఎక్కించుకుంటూ ఉంటారు. సేఫ్టీ పిన్తో పెట్టాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్, అలాగే టైం టేకింగ్ కూడా. మినిమం ఒక 15-20 మినిట్స్ టైం అయితే పడుతుంది. అలాంటి ప్రాబ్లం మనకు లేకుండా ఉండాలి అంటే ఒక పెన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ థ్రెడ్ని ఎక్కించేసి జస్ట్ ఒక 1 మినిట్ టైం కూడా పట్టదు. ఇలా కనుక సెట్ చేసాము అనుకోండి, ఈజీగా థ్రెడ్ అనేది బయటకు వస్తుంది. మన టైం అనేది సేవ్ అవుతుంది, థ్రెడ్ అనేది కూడా ఈజీగా ఎక్కుతుంది. మనం ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ పెన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనము కుక్కర్ ఎంత మంచిగా ఉన్నా సరే కొన్నిసార్లు అందులో నుండి వాటర్ అయితే లీక్ అయిపోతూ ఉంటాయి. మనం ఏంటంటే గ్యాస్ వాచర్ అంటే ఏదైతే మనము గ్యాస్ కట్టు ఉంటుంది కదా, అంటే కుక్కర్ వాచర్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటామో, అలా అని మనము ప్రతిసారి చేంజ్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వర్కౌట్ కాదు అనుకున్నప్పుడు కుక్కర్ వాచర్ని అయితే చేంజ్ చేసుకోండి. ఇలా నార్మల్గా మనం ఏదైతే విజిల్ పెడతాం కదా, విజిల్ పెట్టే హోల్లో ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా డస్ట్ కానీ ఫామ్ అయింది అనుకోండి, విజిల్ అయితే సరిగ్గా రాదు. సో దానివల్ల మనకి వాటర్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే కొన్నిసార్లు కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయిపోయినా సరే వాటర్ అయితే లీక్ అవుతాయి. కుక్కర్ వాచర్ లూజ్ అయినప్పుడు ఏంటి అంటే మనం పెట్టడానికి ఒక 15 మినిట్స్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే స్టిఫ్ అయిపోతుంది. లేదు అనుకున్నప్పుడు కొంచెం కుకింగ్ ఆయిల్ అప్లై చేసి ఇలా మూతకి సెట్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం కుక్కర్ పెట్టినప్పుడు వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే పప్పు కానీ రైస్ కానీ మాడిపోకుండా చాలా తొందరగానైతే ఉడుకుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా గ్రాసరీ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి బ్యాగ్స్ని ఏంటి అంటే మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఇలా అడ్డంగా అలాగే నిలువుగా ఫోల్డ్ చేసుకొని మనకు అది ఊడిపోకుండా ఉండడానికి జస్ట్ ఇలా ఒక సూది దారంతో ఒక 2 కుట్లు కనుక వేసాము అనుకోండి, ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మంచిగా స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని బౌల్స్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, మురికి అనేది చాలా మంచిగా పోతుంది. ఈవెన్ ఆయిల్ మరకలైనా జిడ్డైనా సరే చాలా మంచిగా వదిలిపోతాయి. మనం బయట డబ్బులు పెట్టి స్క్రబ్బర్ కొనాల్సిన పని లేకుండా ఈజీగా ఇలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే చేసుకోవచ్చు. వేస్ట్గా మనకి ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని మనకు ఆయిల్ రిలేటెడ్వి కానీ లేదు అంటే రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకునేటప్పుడు సపరేట్ స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలాంటి వాటిని కనుక వాడుకున్నాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అవుతాయి. మనము వీటిని కూడా పడేయాల్సిన అవసరం లేకుండా చక్కగా రీయూజ్ కూడా అవుతాయి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుడ్ ఏదైనా చేసినప్పుడు అందులో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది పడిపోయి ఆయిల్లో ఇలా అంతా కూడా డస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది ఉంటుంది. అలానే మనం నెక్స్ట్ కర్రీస్లో వేసాము అనుకోండి, కర్రీ టేస్టే మారిపోతుంది. మనం డైరెక్ట్గా టీ స్ట్రైనర్తో కనుక ఫిల్టర్ చేసాము అనుకోండి, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది ఆ స్ట్రైనర్ నుండి ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో మనము స్ట్రెయిన్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. అస్సలు ఫుడ్ పార్టికల్స్ రాకుండా చిన్న డస్ట్ అయినా సరే రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి పైన టీ స్ట్రైనర్ కనుక పెట్టాము అనుకోండి, మనకు ఈజీగా స్ట్రెయిన్ అవుతుంది. చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అయినా చిన్న చిన్నవి ఏవైనా సరే పైనే ఆగిపోతాయి. ఓన్లీ ఆయిల్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన పని ఈజీ అవుతుంది. ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయిపోతుంది. ఈ ఆయిల్ని కూడా మనం తర్వాత కర్రీస్లోకి కానీ ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను.